రోకోలో పాల్గొనడానికి ఇదే ఫస్ట్ టైం. అంటే కాంగ్రెస్ వాళ్ళు మొట్టమొదటిసారిగా రైలు రోకోలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తమ కాన్స్టిట్యున్సీలో తమ ప్రాబల్యాన్ని చూపించుకునే దిశగా కాంగ్రెస్ కార్యకర్తలు, అంటే ఒకవైపు ఎంపీ కవిత వెంట వచ్చిన అనుచరులే కానీ ఎంపీ బలరాం నాయక్ వెంట వచ్చిన అనుచరులే కానీ వీళ్ళంతా కూడా లోపలికి రావడానికి ప్రయత్నాలు చేస్తుండడంతో తాము నిలువరించామని, ఎవరిని కూడా రైల్వే స్టేషన్ లోకి ఎంటర్ చేయొద్దు, అంటే ఈ రైలు రోకోలో పాల్గొనడానికి వచ్చే వాళ్ళు ఎవరిని కూడా లోనికి రానియొద్దంటూ తమకు స్పష్టమైన ఆదేశాలు ఉండడంతోనే తాము వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశామని పోలీసులు చెప్తున్నారు. ఈ విషయాలు అటు వైపు నుంచి, అంటే ఎవరైతే లోపలికి రావాలనుకున్నారో వాళ్ళ నుంచే రాళ్ల దాడి జరిగింది. వాళ్ళని నిలువరించే క్రమంలో తాము లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు. అయితే ఈ లాఠీ చార్జ్ చేసే క్రమంలోనే కొంతమంది మీడియా జర్నలిస్టు కూడా తమపైకి దూసుకొచ్చారు. అంటే వాళ్ళు కూడా నినాదాలు చేయడంతో వాళ్ళ మీద కూడా వాళ్ళని కూడా నిలువరించే ప్రయత్నం చేశారు. ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా చేసింది లేదని పోలీసులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం మహబూబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. అంటే ఒకవైపు తెలంగాణ వాదులు తమను పోలీసులు కావాలని చేస్తున్నారు, తమపై ఈ రకంగా దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలంగాణ వాదులు చెప్తున్నప్పటికీ ప్రస్తుతం అక్కడ రాళ్ల దాడి చేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో మహబూబాద్ సిఐ అదే దిశగా, అంటే తాము తీసిన వీడియో కెమెరాలో తీసిన చిత్రాలను చూసే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసే ఉద్దేశంలో కూడా ఉన్నారు. ప్రస్తుతం మహబూబాద్ టౌన్ ఎస్ఐ యూసుఫ్ జానికి మాత్రం దెబ్బలు తగిలాయి. ఆయన ప్రాథమికంగా చికిత్స పొందుతున్నాడు. గౌతమి, రాళ్ల దాడిలో గాయపడిన పోలీసు గాని, అలాగే ఈ దాడి గురించి తెలంగాణ వాదులు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు? తెలంగాణ వాదులు మాత్రం ఖచ్చితంగా ఈ దాడి చేయడానికి తమను స్టేషన్ లోకి రానియకుండా ఉండడమే కారణం. అంటే రైలు రోకోలో తాము పాల్గొంటామని ముందస్తుగా హెచ్చరికలు చేశాం. నిన్న ఆల్రెడీ నేను సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి కూడా అనౌన్స్ చేశాం. ఎక్కడ కూడా అంటే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడడం, కేవలం శాంతియుతంగా రైలు రోకోలో పాల్గొంటామని తాము చెప్పినప్పటికీ పోలీసులే అణిచివేత దిశగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి తాము రాళ్ల దాడికి పాల్పడినట్లు తెలంగాణ వాదులు, అంటే ప్రత్యేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. మొట్టమొదటిసారిగా తాము పాల్గొంటున్న ఈ ఉద్యమంలో తమ ప్రాబల్యం నిరూపించుకోవాలి. అంటే ఈ సెక్రటరీ జనరల్ సమ్మెలో మొట్టమొదటిసారిగా ఇంత తీవ్రమైన రైలు రోకోలో 3 రోజులు రైలు రోకోలో పాల్గొంటున్న ఈ క్రమంలో తమను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేయడాన్ని మాత్రం కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయారు. ప్రధానంగా ఎమ్మెల్యే కవిత కొన్ని రోజులుగా కాన్స్టిట్యున్సీకి దూరంగా ఉంటూ వస్తుంది. ఈ మధ్య కాలంలోనే రెడ్డి నాయక్ కూడా తమ నియోజకవర్గంలో పూర్తిగా ర్యాలీల్లో సకల జనుల సమ్మెలో పాల్గొనడం ద్వారా తమ ప్రాబల్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు రైలు రోకోలో పాల్గొనడానికి అక్కడికి వచ్చిన కవిత వెంట వచ్చిన అనుచరులు ప్రధానంగా ఈ దాడికి పాల్గొనేటట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. వీళ్లపై చర్యలు తీసుకునే దిశగా కూడా జిల్లా ఎస్పీతో మాట్లాడుతున్నట్టు మనకు సమాచారం ఉంది. తెలంగాణ వాదులు రాళ్ల దాడి చేయడంతో పోలీసులు కూడా మరింత రెచ్చిపోయారని చెప్తున్నారు. మరి దాడి గురించి, పోలీసుల తీరు గురించి తెలంగాణ వాదులు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తులు కాంగ్రెస్ కార్యకర్తలు. అయితే అక్కడ ఉన్న జేఏసీ నాయకులు మాత్రం పూర్తిగా, అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఒకవైపు సపోర్ట్ గా మాట్లాడుతున్నాయి, మరోవైపు ఖచ్చితంగా ఈ పోలీసులు అణిచివేత దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ పరిస్థితిలోనూ పోలీసులు చేసిన చర్యను మాత్రం ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. పోలీసులు తమపై లాఠీ చార్జ్ చేయడం, అంటే తమను రెచ్చగొట్టే దిశగా పోలీసులు ప్రయత్నాలు చేయడంతోనే తాము రాళ్ల దాడికి దిగినాం. మొట్టమొదట పోలీసులే తమపైకి దాడి చేశారని తెలంగాణ వాదులు అంటున్నారు. పోలీసులు మాత్రం రాళ్ల దాడికి పాల్పడిన తర్వాతనే తాము ఈ చర్యలు ఈ విధంగా లాఠీ చార్జ్, అంటే స్వల్పంగా లాఠీ చార్జ్ చేశాం. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎవరికి తీవ్ర గాయాలు కాలేదు. కేవలం ఎస్ఐ జాన్ తమ పోలీసు వాళ్ళే అయిన ఎస్ఐ జానికి దెబ్బలు తగిలాయి కానీ అటువైపు వాళ్ళు ఎవరికి దెబ్బలు తగలేదని పోలీసులు అంటున్నారు. తెలంగాణ వాదులు మాత్రం పోలీసులు కావాలని అణిచివేత దిశగానే తమ మీద దాడికి పాల్పడ్డారని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. గౌతమ్, తెలంగాణ వాదుల రాళ్ల దాడిని కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరి పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అక్కడ? గౌతమి, ఇప్పటికి అంటే పరిస్థితులు కొంత అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే రాళ్ల దాడి జరిగిన తర్వాత, అంటే గతంలో కూడా మహబూబాద్ అనేది రాళ్ల దాడికి ఒక ప్రత్యేకంగా అంటే ప్రత్యేకంగా రాళ్ల దాడి విషయంలో మహబూబాద్ లో గతంలో జగన్ వచ్చిన క్రమంలో కూడా ఇటువంటి దాడి జరిగింది. మహబూబాద్ అంటేనే పూర్తిగా మానుకోట ఘటనకు ఒక ప్రత్యేకమైన పేరుంది. ఈ రోజు మళ్లీ రాళ్ల దాడి జరగడంతో జిల్లా వ్యాప్తంగా ఒక సంచలనాత్మకంగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి స్టేషన్ లో రైలు రోకో జరగడం సహజమైన, రైలు రోకోలో పాల్గొన్న ఎమ్మెల్యేలని, ఎంపీలని అరెస్ట్ చేసినప్పటికీ ఈ రోజు మళ్ళీ అదే కాంగ్రెస్ కార్యకర్తలు తిరిగి రాళ్ల దాడికి పాల్పడడంతో ఈ రోజు మళ్ళీ అదే పరిస్థితి తలెత్తాయి. అయితే ఇది పూర్తిగా చేయి దాటే పరిస్థితి వస్తుండడంతో జిల్లా ఉన్నతాధికారులు ఆల్రెడీ అక్కడ ఉన్న డిఎస్పీ తర్వాత సిఐఎస్ఎల్ తో కూడా మాట్లాడారు. అదనపు పోలీసు బలగాలను కూడా అక్కడికి మోహరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని కూడా, అంటే ఈ దాడికి పాల్పడ్డ వారు ఎవరిని కూడా వదిలే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అందరినీ అరెస్ట్ చేసి తీరుతామని పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళందరినీ కంట్రోల్ చేసే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమని చెప్తున్నారు. దీనికోసం ఎస్పీ నుంచి పూర్తి స్థాయి తమకు స్పష్టమైన ఆదేశాలున్నాయని కూడా పోలీసులు చెప్తున్నారు. గౌతమి, రైట్ రంగనాథ్, థ్యాంక్ యూ.